హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో జరగబోవు FA1 ఎగ్జామినేషన్ సంబంధించి 9th స్టాండర్డ్ మ్యాథమెటిక్స్లో మోడల్ పేపర్ 2లో అంటే ప్రాక్టీస్ సమ్స్ మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఇందులో విత్ సొల్యూషన్స్. సో వీడియోని మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి, స్కిప్ చేయకుండాను. అదేవిధంగా ఈ యొక్క వీడియోని ఇందులో ఒక 20 సమ్స్ మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో 9th స్టాండర్డ్ FA1 ఇందులో మనకి ఎన్ని సెక్షన్లు ఉంటాయి అవన్నీ కూడా మోడల్ పేపర్ 1 మనం మీకు చెప్పడం జరిగింది. అది ఎవరైనా సరే మీరు చూడలేకపోతే అది కూడా చూడండి. అదొక 20 మొత్తం 40 సమ్స్ కింద మీకు ప్రాక్టీస్ కింద ఉపయోగపడతాయి. ఇది మోడల్ పేపర్ 2 విత్ సొల్యూషన్స్. ఆల్రెడీ మోడల్ పేపర్ 1 నిన్న మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అది ఎవరైనా సరే చూడకపోతే మన లింక్లో మనం ఉంటుంది. డిఎస్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పరాలను నొక్కండి. సో అందులో మీకు వీడియోస్లో కనబడుతుంటుంది. ఓకేనా? ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో మీకు ఆల్రెడీ మోడల్ పేపర్ మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్ సెక్షన్లో MCQs ఉంటాయి, అది 15 క్వశ్చన్స్, 15 1 15 ఉంటాయి. అలాగే సెకండ్ రోమన్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇస్తారు, 2 ఇస్తారు, 2 2 4 మార్క్స్, 35 మార్క్స్ మొత్తం. అలాగే సెక్షన్ 3కి వచ్చేసరికి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ 2 ఇస్తారు, 2 4 8 మార్క్స్. అలాగే ఫోర్త్ రోమన్లో ఇవన్నీ కూడా నో చాయిస్. లాస్ట్ రోమన్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తారు, 2 ఇస్తారు, ఒకటి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఒకటి చేయాలి, 1 8 8 మార్క్స్, 16 20 35 మార్క్స్ టోటల్గా మీకు. అలాగే 15 మార్క్స్ మీకు క్లాస్ రూమ్లో టీచర్స్ వేసే మార్క్స్ ఇవి స్టూడెంట్ పార్టిసిపేషన్కి, ప్రాజెక్ట్ వర్క్కి, అలాగే మీ క్లాస్ వర్క్స్ ఎలా చేస్తున్నారు, హోంవర్క్స్ ఎలా చేస్తున్నారు, ఆన్ టైంలో చేస్తున్నారు లేదా, హ్యాండ్ రైటింగ్ బాగుంది లేదా అనేది ఒక 5 మార్క్స్. సో టోటల్గా ఇవి 15 అంటే 35 + 15 దట్ ఈక్వల్ టు 50 మార్క్స్కి. అంటే మీ క్వశ్చన్ పేపర్ 35 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో మొట్టమొదటిగా మనం చూసేది ఇది మోడల్ పేపరు. సో ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్ అనేది. రైట్, ఇప్పుడు ప్రాక్టికల్ క్వశ్చన్స్ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా MCQs ఇస్తారు, కానీ ఇక్కడ నేను MCQs ఇవ్వట్లేదు, వర్కింగ్ మీరు చేసుకుందరు. కానీ RF అంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 9. క్యూబ్ రూట్ ఆఫ్ 9 అంటే 3 కాదు ఇక్కడ, అంటే క్యూబ్ రూట్ అంటే 3 ఉన్నాయి. అంటే స్క్వేర్ రూట్ అంటే ఎవ్రీ 3 ఫ్యాక్టర్స్కి ఒక ఫ్యాక్టర్ తీసుకోవాలి. 9 అని ఇచ్చారు ఇక్కడ మనకి. క్యూబ్ రూట్ ఆఫ్ 9 అంటే ఏంటి? ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 3 × 3. ఈ క్యూబ్ రూట్ పోవాలంటే ఫర్ ఎవ్రీ 3 ఫ్యాక్టర్స్ యూ హావ్ టు టేక్ 1 ఫ్యాక్టర్. సో ఇక్కడ ఇంకొక 3 అనేది కావాలి అంటే ఏం చేయాలి మనం? ఇంకొక క్యూబ్ రూట్ ఆఫ్ 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏంటవుద్ది? క్యూబ్ రూట్ ఆఫ్ 3 × 3 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది ఆన్సర్. సో మనకి ఇది RF అవుతుంది. ఇంకొక 3తో మల్టిప్లై చేసి అనుకోండి, 9 × 3 27. సో అప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. కాబట్టి దీని RF ఎంత అవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 3. సో ఇటువంటివి మనకి ఇస్తుంటారు, చూసుకోవాలి. క్యూబ్ రూట్ ఆఫ్ 3, ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 9. చాలా మంది ఏం చేస్తారు, ఆన్సర్ 3 రాసేస్తారు. 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అయితే 3 రాయొచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 9 అంటే ఏంటి? ఫర్ ఎవ్రీ 3 ఫ్యాక్టర్స్ యూ హావ్ టు టేక్ 1 ఫ్యాక్టర్. స్క్వేర్ రూట్ అంటే ఫర్ ఎవ్రీ 2 ఫ్యాక్టర్స్ యూ హావ్ టు టేక్ 1 ఫ్యాక్టర్. సో ఇక్కడ 2 3లే ఉన్నాయి, ఇంకొక 3 కావాలి కాబట్టి ఇంకో 3 యాడ్ చేస్తాం. అంటే క్యూబ్ రూట్ కాబట్టి కంపల్సరీ క్యూబ్ రూట్ రాసుకోవాలి. సో ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 3. ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2025 హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 1 ప్రొడక్ట్ అడిగాడు. 2 ఎన్ని మల్టిప్లై చేసినా 0తో మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఈ 0. కొంచెం లాజికల్గా అడుగుతుంటారు మన అప్లికేషన్, మనం కరెక్ట్గా చేస్తాం లేదనేది. రూట్ A + B, రూట్ A - రూట్ B. యాక్చువల్గా A + B అంటే ఏమేమి మనకి ఫార్ములా తెలుసు, A² - B². కానీ ఇక్కడ A ప్లస్లో ఏముంది? రూట్ A ఉంది. సో రూట్ A² - B². అంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, A ఇది -B². అంటే ఆన్సర్ ఎంత? A - B² అనేది అవుతుంది. ఈ x³ = 10 దాన్ని x ఈ డాష్ నెంబర్, అది రేషనలా ఇర్రేషనలా మనం చూసుకోవాలి. ఇప్పుడు x³ = 10 అన్నప్పుడు x ఎంత అవుతుంది? 10 to the power of 1/3 అవుతుంది. 3 అటు వెళ్తే 1/3. ఎందుకు? మన x³ ఇంటూ 1/3, 3 పోవాలంటే 1/3తో మల్టిప్లై చేయాలి. దీన్ని కూడా 1/3తో చేయండి. ఇది క్యాన్సిల్. అప్పుడు x వాల్యూ ఎంత వచ్చింది? 10 to the power of 1/3. ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు కాబట్టి ఇది ఇర్రేషనల్ అవుతుంది. n ఇర్రేషనల్ నంబర్. ఒక బుక్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ ఒక మోడల్ పేపర్ 1లో 20 చేశాం కాబట్టి ఆ 20 టాప్ 20 40 సమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా అవుతుంది సిలబస్ మీద. అలాగే ఇక్కడ -9 హోల్ టు పవర్ ఆఫ్ 7/5, -9 హోల్ టు పవర్ ఆఫ్ -4/5, -9 హోల్ టు పవర్ ఆఫ్ -3/5. సో ఇక్కడ బేస్ అన్ని ఈక్వల్ ఉన్నాయి. పవర్ షుడ్ బి యాడెడ్.
అప్పుడు ఏం చేయాలి, -9 హోల్ టు ది పవర్ ఆఫ్ 7/5 -4/5 యాడ్ చేయమన్నారు కదా, మైనస్ వచ్చిందంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3/5. ఇక్కడ సేమ్ లైక్ టైమ్స్ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి 5 ఎల్సిఎం అయితే 7 - 4 - 3 -9 హోల్ టు ది పవర్ ఆఫ్ 7 - 4 3 3 - 3 0 0/5 అంటే 0. ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, -9 హోల్ టు ది పవర్ ఆఫ్ 0. ఎనీ నెంబర్ ఈజ్ రైజ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ 1. సో దీని వాల్యూ 1 అవుతుంది. అక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి -9 ఇస్తారు, 9 ఇస్తారు, 1 ఇస్తారు, 0 ఇస్తారు. కాబట్టి మనం జాగ్రత్త చూసుకోవాలి. ఈ ఫ్రూట్ 3 = 1.732. సో ఇవన్నీ కూడా వర్కింగ్ కూడా మీరు పక్కన రాసుకుంటే ఓన్లీ ఇవి బిట్స్ అయినప్పటికీ కూడా వర్కింగ్ చేయాలి, మనం చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. సో వర్కింగ్ చేసుకుంటే కానీ మీకు సమ్స్ రావు, అంతలాగా ఉంటాయి 1 మార్క్ కూడాను. వేరే చూసుకోండి, ఓకేనా. సో ఇక్కడ √3 వాల్యూ ఇచ్చారు 1.732. దెన్ √27 అడిగారు. √27 ఎలా రాయొచ్చు, √9 × 3 రాయొచ్చు. √9 3 = 27. సో దీన్ని ఏమేమి చేయొచ్చు, √AB అంటే √A × √B కదా, అలా స్ప్లిట్ చేయండి. అంటే √9 × √3. మనకి యాక్చువల్గా √AB అని ఉందనుకోండి, √A అంటే √B కింద అవుతుంది. సో అదేవిధంగా 9 × 3 √9 × √3. √9 అంటే ఎంత 3, √3 వాల్యూ ఎంత 1.732 గివెన్ ఇచ్చారు. సో 3తో మల్టిప్లై చేయండి, 3 × 6 3 × 3 = 9 51 5.196 5.196 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద కలెక్షన్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే 0 1 2 3 4 5 6. నెగిటివ్ నెంబర్స్ అంటే -1 -2 3 మైనస్లు యాడ్ అవుతున్నాయి, ప్లస్లు యాడ్ అవుతున్నాయి, 0 ఇంక్లూడ్ అయింది. కాబట్టి ఇట్ డినోటెడ్ బై ద లెటర్ ఇంటిజర్స్ Z, లేదా మనం ఐతో చేసుకుంటాం, Z or I ఇంటిజర్స్. ఓకే, సో 7 అయ్యి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్. చూడండి 8 అని 7 బిట్స్ చెప్పాను, 8 బిట్. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే రూట్స్, సొల్యూషన్స్ ఏంటంటే క్వాడ్రాటిక్ అన్నప్పుడు మనకి 2 ఉంటాయి, అదే క్యూబిక్ అన్నప్పుడు 3 వస్తాయి, బై క్వాడ్రాటిక్ అన్నప్పుడు 4 వస్తాయి, లీనియర్ అన్నప్పుడు ఒక 0 వస్తుంది. ఇఫ్ 2 is a 0 of the polynomial 2x = 3x - a, then a is equal to 0 అన్నప్పుడు మనం ఇది p of x అనుకోండి, p of x = 2x² - 3x - a. MCQs అన్నారు కదా అని ABCD అవి కాకుండా మీరు ఆలోచించి చేయండి, ఓకేనా. 2 సబ్స్టిట్యూట్ చేయండి, p of 2 = 2 × 2² - 3 × 2 - a. ఇది 0 అవుతుంది. 2² అంటే 4 4 2 = 8 3 2 = 6 - a. 0 = 2 - a. మైనస్ నెగిటివ్ తీసుకురండి, a = 2 అయింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది 2, ఏ వాల్యూ 2. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈ నాట్ ఏ పాలినామియల్. ఇలాగే అన్ని కూడా MCQs ఉంటాయి, కానీ సొల్యూషన్ కోసం నేను బ్లాంక్స్ లాగా ఇచ్చాను అంతే తప్ప. ఇందులో పాలినామియల్ కాంతి ఏంటి, బై రాకూడదు, ఎందుకంటే పవర్ ఎప్పుడు కూడా పాజిటివ్ లో ఉండాలి. సో నెగిటివ్ రాకూడదు. ఇప్పుడు x+2 పైకి వెళ్తే x+2 ² -1 అవుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇది ఒకటి పాలినామియల్ కాదు, ఇది పాలినామియల్, ఇది పాలినామియల్, ఇది పాలినామియల్. x² x³ ఇక్కడ 19 × x⁻0 ఇది కూడా పాలినామియలే. సో ఇది ఒకటే కాదు పాలినామియల్. సో ఆన్సర్ ఏ అవుతుంది. ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్, డిగ్రీ దీని డిగ్రీ అంటే 7 అంటే 0, పవర్ ఎంత ఉంది 0. ఇక్కడ x³ ఎందుకు 0 వచ్చింది, 7 × x⁻0 అని దాని మీనింగ్. x²y అంటే ఇక్కడ 2 + 1 3, ఇక్కడ 6x³ అంటే 1 + 3 4, హైయెస్ట్ పవర్ ఉంది ఇది 4. సో డిగ్రీ ఎంత ఇది 4 అవుతుంది. ద ఫస్ట్ టర్మ్ ఇన్ కోషియంట్ వెన్ యూ డివైడ్ 3x² + x - 1 / x + 1. సో దీన్ని డివైడ్ చేస్తే ఫస్ట్ టర్మ్ ఏది వస్తుంది అన్నాడు. మొత్తం డివిజన్ అంతా చేయకండి, ఇందులో x² ఆర్డర్ మొత్తం ఇది ఫార్మేషన్ కరెక్ట్ గానే ఉంది, a² + bx + c. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏది x. చూడండి 3x² / x చేయండి, చేస్తే ఎంత 3x² అంటే ఏంటి 3 × x × x / x. x క్యాన్సిల్ అయింది 3x. మనకు కోషియంట్ లో వచ్చే ఫస్ట్ టర్మ్ ఏది 3x అవుతుంది. ఎంత అవుతుంది 3x. ఇఫ్ f of x divided by x - a, then the remainder is x - a తో డివైడ్ చేస్తే ఎంత x - a = 0. వాట్ ఈస్ x వాల్యూ a. అంటే ఇక్కడ f of x ప్లస్ లో a పెట్టాలి. సో రిమైండర్ ఎంత అవుతుంది మనకి f of a అవుతుంది. ఓకేనా. సో ఇది ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ 13 ఇంకొక 2 బిట్లు ఉన్నాయి చెప్తాం. సో 13 బిట్స్ ఇప్పుడు 14 బిట్ చూద్దాం. MCQs లో ఇచ్చాం అంటే అన్ని కూడా 15 కూడా MCQs లాగే ఉంటాయి మీకు. సో దాన్ని చేసుకోండి మీరు. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 3x³ - 12x is dash x - 1 4x x + 2 x + 1. అంటే మనం చేస్తే కానీ రావు, అప్లికేషన్ మనం యూజ్ చేయాలి.
ఇప్పుడు నేను ఫ్యాక్టర్స్ ఎలా కట్టాలి 3x³ మైనస్ 12x. ఈ రెండులో కామన్ ఉన్నది ఏంటి 3x³ అంటే x ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 12 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్. ఓకే, సో ఇందులో కామన్గా ఉన్నవి ఏంటి 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ఉంది, ఇంకా మిగతా కామన్. ఈ 3x అనేది కామన్ తీయండి, ఇంకేం మిగిలే x² మైనస్ 4. సో మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు x²/4ని x² మైనస్ 2² కింద రాయొచ్చు. మళ్ళీ a² b² ఫార్ములా అప్లికేషన్ ఉంది. a² b² అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. అంటే ఇక్కడ 3x x+2 ఒక ఫ్యాక్టర్, x మైనస్ 2 ఒక ఫ్యాక్టర్. అంటే 3x ఒక ఫ్యాక్టర్, x+2 ఒక ఫ్యాక్టర్, x మైనస్ 2 ఒక ఫ్యాక్టర్. సో వాడు ఇచ్చిన దాంట్లో ఏమున్నాయి x+2 ఉంది, ఇక్కడ x+2 ఉంది. సో ఇది ఫ్యాక్టర్, మిగతావి అవ్వవు. కానీ సో ఈ విధంగా చేస్తే కానీ మనకి రాదు. ఇందులో చూడండి x³ మైనస్ 8, దీని ఫ్యాక్టర్స్ ఇచ్చాడు ఏది కరెక్ట్ అని. సో దీన్ని కూడా మనం చేయండి. x³ మైనస్ 8 ఎలా రాయొచ్చు x³ 8 ఎలా రాయొచ్చు 2^3. ఇదే ఫార్ములాలో ఉంది a³ మైనస్ b³ అంటే a మైనస్ బి ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b². ఇక్కడ ఏ అంటే x అవుతుంది, ఏ వాల్యూ x, బి వాల్యూ ఎంత 2. ఇక్కడ x మైనస్ 2 a² అంటే x² ప్లస్ ab అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ b² 2² అంటే x మైనస్ 2 ఇంటూ x² ప్లస్ 2x ప్లస్ 4. సో ఇక్కడ మనం చూసుకుంటే x మైనస్ 2 x² ప్లస్ 2x ప్లస్ 4 అనేది ఏ ఆప్షన్ కరెక్ట్ అయింది. సో ఈ విధంగా 1 మార్క్ సంబంధించి 15 MCQ చెప్పడం జరిగింది. ఇప్పుడు 2 మార్క్స్ చూద్దాం. ఇప్పుడు 2 మార్క్స్ చూసుకుంటే 2 ఇస్తారు, 2 2 జా 4. సో 16 and 17 15 బిట్స్ కదా MCQs. తర్వాత 16 ఎక్స్ప్రెస్ 0.89 బార్ ఇన్ పీబైక్యూ ఫామ్. సో ఈ పీబైక్యూ ఫామ్లో రాయాలంటే మనం మామూలుగా లెట్ x అనుకోండి, x = 0.89 బార్ అంటే ఏంటి x = 0.89999 అని సో. సో 9 ఒకటే రిపీట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు కావాలి అన్నప్పుడు ఇందులో మనం చిన్నది ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే డెసిమల్ తర్వాత ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. డెసిమల్ తర్వాత ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, అంటే 100xతో చేయాలి. 100x అన్నప్పుడు ఏంటి 2 నెంబర్లు ముందుకు వెళ్తాయి, మల్టిప్లై చేయండి 100 ఇంటూ 100, 2 నెంబర్స్ ముందుకు వెళ్తాయి అంటే 89.999 అని సో. తర్వాత ఏం చేయాలి మైనస్ బార్ ఎన్ని నెంబర్కి లేవు, బార్ ఒక నెంబర్కి లేదు అంటే ఇంటూ 10 ఇంకోసారి చేయండి. ఇంటూ 10 అంటే ఒకటే నెంబర్ వెళ్తుంది ముందు. సో 8 పాయింట్ అంటే 10x తీసుకోవాలి. ఈజీక్వల్ కింద ఈజీక్వల్ రావాలి, డెసిమల్ కింద డెసిమల్ రావాలి 8.999 అని సో. సో చేస్తే ఎంత అవుద్ది 100 మైనస్ 10x 90x. ఇక్కడ అన్ని కూడా జీరోలే, 9 మైనస్ 8 1 81.000 అండ్ సో ఆన్. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. x వాల్యూ 81/90, x వాల్యూ 9 9s 9 10s, సో 9/10. సో దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్ కూడా ఉంది. షార్ట్ కట్ మెథడ్ ఎలాగంటే బిట్స్లో ఇచ్చారనుకోండి మీకు 0.89 బార్ అనేది, దీని ముందుగా 89 రాసుకోండి, ముందు నెంబర్ రాసేసుకోండి. అందులోంచి బార్ లేని నెంబర్ ఏది 8 -8 బై ఒక నెంబర్కి బార్ ఉంది అంటే 9, ఒక నెంబర్కి బార్ లేదు ఒక 0, 81/90 అంటే 9 9s 9 10s 9/10. ఇది బిట్స్లో వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది షార్ట్ కట్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూస్తే ఫ్యాక్టరైజేషన్ x² - 7x - 18 2 మార్క్స్ అన్నప్పుడు మొత్తం ఈ ప్రాసెస్ చేయండి, మీకు మార్కులు పడతాయి. ఓకే, 18 ఎలా రేచ్ ఇది 1 × 18. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 7 రావాలి. 18 - 1 17 సరిపోట్లే, ఇక్కడ 7 రావాలి. 6 3s రాసుకోవచ్చు, 6 3 18, 6లో 3 తీయండి 3, అది సరిపోట్లే. 9 2s 18, 9 2s 18. సో ఇప్పుడు చూడండి మైనస్ అంటే ఏంటి 9లోంచి 2 తీయండి 7 సరిపోయింది, అంటే ఈ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి 9 and 2. సో వీటికి ఏ సింబల్స్ వేసుకోవాలో చూసుకోండి. ఇక్కడ సింబల్ ఏంటి మైనస్ అంటే -7 రావాలి కాబట్టి -9 + 2 తీసుకోండి. సో ఇక్కడ రాయండి x² - 9x + 2x - 18. సో ఈ రెండో గ్రూప్ చేయండి. చేస్తే ఈ రెండిట్లో x కామను అంటే x - 9, ఈ రెండిట్లో 2 కామను 2 × x - 9. సో ఇప్పుడు x - 9 ఒక ఫ్యాక్టరు అండ్ అనదర్ వన్ ఏంటి x + 2. x - 9 ఒక ఫ్యాక్టర్ అండ్ అనదర్ వన్ x + 2. ఓకే, 2 మార్క్స్లో 2 ఇచ్చారు. 4 మార్క్స్ చూద్దాం ఇప్పుడు.
4 మార్క్స్ కూడా 2 ఇస్తారు. ముందు ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే 2 ఇక్కడ బోర్డ్ మీద పట్టవు కాబట్టి నెక్స్ట్ ఇంకోటి చెప్తాను ఏంటిది మనం రేషనలైజ్ ద డినామినేటర్. సో డినామినేటర్‌ని రేషనలైజింగ్ చేయాలంటే డినామినేటర్‌లో మనకి రూట్ అనేది ఉండకుండా చేయాలి. సో దీనికి ఇక్కడ మనకి ఉన్నది ఏంటి 1/√5 ప్లస్ √2. రేషనలైజింగ్ అన్నప్పుడు ఇక్కడ ఏదైతే సింబల్ ఉందో ప్లస్ ఉందనుకోండి మైనస్ తీసుకోవాలి. మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. సో ఇక్కడ ఆర్పి ఏంటి తీసుకోవాలి మనం √5 మైనస్ √2. ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నాం. సో ఇప్పుడు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లైడ్ బై √5 మైనస్ √2. ముందు క్వశ్చన్ రాసుకోండి 1/√5 ప్లస్ √2 ఇంటూ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లైడ్ బై √5 మైనస్ √2 బై √5 మైనస్ √2. అంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే దేర్ ఇస్ నో చేంజ్ అనమాట. సో ఓకే ఇప్పుడు 1 ఇంటూ √5 మైనస్ √2. ఇక్కడికి వచ్చేసరికి ఇదే ఫార్ములా ఉంది a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ √5 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్. 1 ఇంటూ √5 మైనస్ √2 ఎంత √5 మైనస్ √2. ఇక్కడ √2 స్క్వేర్ క్యాన్సిల్ 5 √2 స్క్వేర్ క్యాన్సిల్ 2 అంటే √5 మైనస్ √2/3. చూడండి ఇక్కడ డినామినేటర్ లో మనకి 3 అని వచ్చింది. మనకి ఫ్రాక్షన్ అనేది రూట్ అనేది లేదు. ఓకేనా. సో ఇంకొక 4 మార్క్స్ సమ్ చూద్దాం. చూడండి ఫ్యాక్టరైజ్ 27x³ + y³ + z³ - 9xyz. సో ఇది ఏ ఫార్ములా ఉంది చూడండి x³ + y³ + z³ - 3abc ఫార్ములాలో ఉంది. సో దీని ఫార్ములా దీన్ని ఎలా రాయొచ్చు మనం 3x హోల్ క్యూబ్ ప్లస్ y హోల్ క్యూబ్ ప్లస్ z హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3x ఇంటూ y ఇంటూ z. అంటే ఇది ఏ ఫార్ములాలో ఉంది a³ + b³ + c³ మైనస్ 3abc ఫార్ములాలో వచ్చింది. ఎందుకంటే 3ab. సో దీని ఫార్ములా ఏంటి a ప్లస్ b ప్లస్ c ఇంటూ a² + b² + c² మైనస్ ab మైనస్ bc మైనస్ a. అదే x³ + y³ + z³ మైనస్ 3xyz ax + y + z ఇంటూ x² + y² + z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx ఏదైనా సరే ఏబిసి అని ఉంది. సో ఈ చూడండి a³ + b³ + c³ మైనస్ 3abc ఫార్ములాలో వచ్చింది. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత 3x అనుకోవాలి, బి వాల్యూ 5 అనుకోవాలి, సి వాల్యూ z అనుకోవాలి. సో ఇది అంతా కూడా ఇలా వచ్చింది కాబట్టి ఇదంతా కూడా ఈ ఫార్మేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఎలా రైట్ చూడండి a + b + c అంటే 3x + y + z. a² అంటే 3x హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే y హోల్ స్క్వేర్ c² z హోల్ స్క్వేర్ మైనస్ ab 3x ఇంటూ y మైనస్ bc అంటే మైనస్ y ఇంటూ z మైనస్ ca మైనస్ z ఇంటూ a అంటే 3x. సో దీన్ని మనం బ్రాకెట్స్ ఓపెన్ చేయండి 3x + y + z ఫార్ములాలో ఉందండి 3x హోల్ స్క్వేర్ అంటే ఎంత 9x² + y² + z² మైనస్ 3xy మైనస్ yz మైనస్ 3zx అవుతుంది ఇవి. సో a + b + c ఇంటూ a² + b² + c² మైనస్ ab మైనస్ bc మైనస్ ca. సో ఇక్కడ ఏ ప్లేస్లో మనం 3x b ప్లేస్లో y c ప్లేస్లో z అనేది రావడం జరిగింది. సో ఇదంతా 9xyz ఏమైపోతుందంటే ఈ ఫార్మేషన్లోకి వచ్చింది 3abc ఏంటి 3x b అంటే y c అంటే z. ఓకే. సో 8 మార్క్స్ సమ్స్ ఒకటి చెప్తాను చూడండి. ఇందులో 20A 20B రెండు ఉంటాయి. ఒకటి ఆల్రెడీ మీకు మోడల్ పేపర్ 1లో కూడా చెప్పడం జరిగింది. ఇది రెండో చూడండి. సో ఇక్కడ రిప్రజెంట్ √9.3 అనే నెంబర్ లైన్. ఆ నెంబర్ లైన్ మీద √9.3 √2 √5 అనేది చెప్పడం జరిగింది మోడల్ పేపర్ 1లో. సో ఎవరైనా చూడకపోతే చూడండి. సో 9.3ని ఏ విధంగా నెంబర్ ఏమేం చేస్తారంటే ముందుగా ఒక స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ పాయింట్ ఓ పెట్టుకోండి. 9.3 అన్నారు కాబట్టి ఏ తీసుకోండి. ఇక్కడ ఎంత ఉండాలి 9.3 మార్కే పాయింట్ ఓ మార్కే పాయింట్ ఏ అంటే ఏ ఓ ఎంత ఉండాలి 9.3 ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఒక 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా పెట్టండి. అదేంటి 10.3 అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది బిఏ తీసుకోండి. ఇది ఎంత ఉండాలి 1 ఇది 9.3 కాబట్టి అది 1 ప్రతిదానికి అలాగే 6.3 అన్న 7.3 అన్న 7.6 అన్న ఏదైనప్పటికీ కూడా ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మనకి ఓ కదా ఓ అండ్ బి మనం ఓ దగ్గర పాయింట్ పెట్టాం కదా లైన్. ఇప్పుడు ఓబిని మనం బైసెక్ట్ చేయాలి. ఓబి అంటే ఏంటి ఎంత ఉంది 9.3 మనం 10.3 దాన్ని మోర్ దెన్ హాఫ్ తీసుకోవాలి.
10.3 ఆఫ్ ఎంత 5.7 అలాగా, అంటే 6 సెంటీమీటర్స్ తీసుకోండి. అంటే ఓ నుంచి 6 సెంటీమీటర్స్ రఫ్గా వేస్తాను ఇక్కడ, రఫ్ డయాగ్రామ్ 6 సెంటీమీటర్స్ పైకి ఒకటి కిందకి ఒకటి. అలాగే బి నుంచి పైకి ఒక ఆర్కు కిందకి ఒక ఆర్కు కట్ చేయండి ఇలాగా. సో అర్థమైందా మీకు? 10.4 అంటే ఓ నుంచి 6 సెంటీమీటర్స్ పైకి ఒక ఆర్కు కిందకి ఒక ఆర్కు, మళ్ళీ బి నుంచి పైకి ఒక ఆర్కు కిందకి ఒక, ఎంత తీసుకోవాలి? 6 సెంటీమీటర్స్, మోర్ దెన్ హాఫ్, అంటే బైసెక్ట్ చేస్తున్నాం, ఓబిని బైసెక్ట్ చేస్తున్నాం. డ్రా చేసుకోండి, ఓబిని మనం బైసెక్ట్ చేస్తాం. ఇప్పుడు లైన్ డ్రా చేయండి ఇలాగ స్ట్రైట్ గాను. ఇది ఎంత అవుద్ది? ఇది ఎం అనుకోండి. ఓకే, బైసెక్ట్ అయింది. ఇప్పుడు ఎంత ఉంటుంది? స్ట్రైట్ గా ఉండదు, కొంచెం ఇది రఫ్ డయాగ్రామ్ కాబట్టి అలా ఉంది. ఇప్పుడు ఎం రేడియస్, ఎంఓ రేడియస్, ఎం సెంటరు, ఎంఓ రేడియస్ తోటి, ఎం దగ్గర కంపాస్ పెడతారు, ఎంఓ రేడియస్ తోటి ఒక ఆర్క్ ఇలా కట్ చేయండి. అలా వస్తుంది, అంటే ఇది బైసెక్ట్ అయింది, దీని సగం వస్తుంది. సో ఇప్పుడు ఏ దగ్గర ఏం చేయాలి? ప్రొట్రాక్టర్ తీసుకుని ఒకటి స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేయండి. ఏ బి షేప్ కాబట్టి సి. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఏంటవుద్ది? ఇది √9.3. ఇది ఎలా తీసుకున్నాం? ఇది స్ట్రైట్ గా 90 degrees ప్రొట్రాక్ట్ తీసుకుని ఒక లైన్ స్ట్రైట్ గా డ్రా చేసాం. ఇప్పుడు ఏ సెంటర్ గాను ఏసీ రేడియస్ తోటి ఒక ఆర్క్ ఎలా కట్ చేయండి. ఆర్క్ ఎలాగా మీకు లైన్ వస్తుంది. సో దీన్ని ఎక్స్టెండ్ చేసి అనుకోండి, ఇక్కడ మీట్ అవుతుంది. సో అది డి. సో ఇది దీని వాల్యూ √9.3 మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి. ముందుగా ఏం చేసాం? ఓఏ ఎంత 9.3 తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్ ఒకటి ఎక్స్ట్రా తీసాము బి. ఓకే, సో దీన్ని ఏం చేసాం? బైసెక్ట్ చేసాం. ఓబిని బైసెక్ట్ చేసాం, అంటే 6 సెంటీమీటర్, ఓని 6 సెంటీమీటర్ ఒక ఆర్క్ పైకి ఒకటి కిందకి ఒకటి, బి నుంచి ఒక ఆర్క్ ఇక్కడ ఒకటి చేసాం. బి నుంచి ఓ నుంచి 6 సెంటీమీటర్స్ పైకి ఒకటి కిందకి ఒకటి, అప్వర్డ్ డౌన్వర్డ్, బి నుంచి అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ 6 సెంటీమీటర్స్. సో ఇప్పుడు దీన్ని ఇలా డ్రా చేసాం. ఇక్కడ మేము మీట్ అయింది కదా, ఈ పాయింట్ ఏమనుకున్నాం? ఎం అనుకున్నాం. సో ఎం సెంటరు, ఎంఓ రేడియస్ తోటి ఒక ఆర్క్ ఇలా కట్ చేయండి, సెమీ సర్కిల్ లాగా. అది ఎక్కడ మీట్ అయింది? బి దగ్గర మీట్ అయింది, ఓ దగ్గర మీట్ అవుతుంది. సో ఇప్పుడు ఏ అనే పాయింట్ ఉంది కదా అక్కడ మనకి 9.3. సో దాని దగ్గర ప్రొట్రాక్టర్ తోటి 90 degrees ఒక లైన్ డ్రా చేసాం. సో ఇప్పుడు ఇది సి అనుకుందాం. ఓ ఏ సెంటరు, ఏసీ రేడియస్, ఇది ఆల్రెడీ మనకు 9.3 వచ్చేస్తుంది. రేడియస్ తోటి ఒక ఆర్క్ ఎలా కట్ చేస్తాం. సో ఇది కొంచెం ఇది ఎక్స్టెండ్ చేసుకోండి. ఇది ఎక్కడైతే మీట్ అయిందో దాన్ని డి అనుకోండి, √9.3 అవుతుంటుంది. ఓకే, సో ఈ విధంగా మన 9.3 రిప్రజెంట్ అనేది 7.6 అవ్వచ్చు, √8.4 అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని కొత్త ఇంపార్టెంట్ సమ్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. దయచేసి ఈ యొక్క వీడియోని మీరే కాకుండా మీ క్లాస్మేట్స్ అందరికీ కూడా, 9th క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. క్లాస్ యొక్క గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి పర్రాలు నొక్కితే నేను కొత్త వీడియో మీకు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం కూడా జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.